హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత పోరంకిస్ గార్డెన్ ఛానల్ కి స్వాగతం. అయితే నేను రెగ్యులర్ గా ఒక్కొక్క వెజిటబుల్ మీద ఒక్కొక్క వీడియో చేస్తున్నాను కదండి. దానికైతే రెస్పాన్స్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంది. అందరూ చాలా లైక్ చేస్తున్నారు. నా యొక్క ఎక్స్పీరియన్సెస్, ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. నా యొక్క ఎక్స్పీరియన్సెస్ మీకు చెప్తూ ఉన్నాను కదా. ఇది 3rd వీడియో. పచ్చిమిర్చి వీడియోకి అయితే ఎక్సలెంట్ గా రెస్పాన్స్ అయితే వచ్చిందండి. అలాగే బచ్చల కూర వీడియో కూడా చాలా లైక్ చేశారు. ఈ రోజు వీడియో వచ్చి వంగ మొక్కల గురించి తెలుసుకుందామండి. వంగలో అనేక రకాల వంగలు ఉంటాయి. నేను నా గార్డెన్ లో అయితే 4 రకాల వంగలు వేశాను. ఏమేం పెస్ట్లతో సఫర్ అవుతాయి ఇవన్నీ కూడా నాకు తెలిసి నేను మీకు షేర్ చేస్తాను. మరి రండి. అయితే వంగ మొక్కలకి ఫస్ట్ మట్టి మిశ్రమం ఎలా ఉండాలనేది నేను చెప్తానండి. మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్ట్, లేదంటే మీరు ఏ ఎరువైనా వేసుకోవచ్చు. బాగా మాగిన పశువుల ఎరువు వేసుకోవచ్చు, మేక ఎరువు వేసుకోవచ్చు. ఏదైనా సరే ఒక ఎరువు, కోకోపీట్, మట్టి 3 కూడా ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి. అయితే నేను స్టార్టింగ్ లో ఇలా తీసుకొని వంగ మొక్కలు పెట్టేశాను. మంచి ఈల్డ్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా 3 పోర్షన్స్ లో తీసుకొని ఒక్క దోసెడంతా వేపపిండి వేసుకోవాలి. కొంచెం భూశక్తి, అలాగే ఎప్సిమ్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి. బోన్ మీల్ కొంచెం వేసుకోవాలి. చాలండి. ఇవి అన్ని కలిపి మీరు వంగ మొక్క పెట్టుకున్నారంటే 2 సంవత్సరాల పాటు ఎక్సలెంట్ గా ఈల్డ్ అయితే తీసుకోవచ్చండి. మట్టి మిశ్రమం అలా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్ట్, వీటికి తోడు వేపపిండి కొంచెం, బోన్ మీల్ కొంచెం, భూశక్తి కొంచెం, ఎప్సిమ్ సాల్ట్ కొంచెం, ఇవి వేసుకున్నారంటే చాలు. వేర్లకు వచ్చే తెగుళ్ళు గాని, పురుగు పట్టడం గాని ఇలాంటివి ఏమీ రావన్నమాట. ఇవన్నీ వేసుకుని గనక మీరు వంగ మొక్కకి పాటింగ్ మిక్స్ కలుపుకున్నట్లయితే వేర్లు చాలా పటిష్టంగా చక్కగా పెరుగుతాయి. వేళ్ల నుంచి బలం బాగా వచ్చి మొక్క చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలా మట్టి మిశ్రమం చేసుకోండి. మొన్న జూన్ నెలలో మట్టి మిశ్రమం మిక్స్ చేసుకునేటప్పుడు అన్ని మిక్స్ చేసిన మట్టి మిశ్రమం ఇది. ఓకే, దీనిలో సీడ్స్ వేసుకోవాలి ఫస్ట్. ఇవి మన గార్డెన్ నుంచి తీసుకున్న వంగ మొక్కల నుంచి వచ్చిన సీడ్. రౌండ్ వంగ కావచ్చు, కోల వంగ, తెల్ల వంగ, ఏదైనా మీరు వేసుకునేటప్పుడు మట్టి మిశ్రమం అయితే ఇలాగే ఉండాలి. ఈ సీడ్స్ ఇలా చల్లేసుకోవడమే. చూసారా, ఇలా చల్లేసుకొని పైన మట్టి ఇలా చల్లేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి 6 days నుంచి 12 days మధ్యలో మొలకలు రావటం స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు మాత్రం కొంచెం నీడలోనే ఉంచుకోవాలండి. సెమీ షేడ్ లో ఉంచుకోవాలి. ఆ తర్వాత మొలకలు ఎప్పుడైతే రావడం స్టార్ట్ అవుతాయో ఖచ్చితంగా ఎండలో ఉండాలన్నమాట. 4 నుంచి 6 గంటల పాటు ఎండ తగిలే ప్లేస్ లో పెట్టుకుని ఈ మొలకలు వచ్చిన తర్వాత వంగ మొక్కలు చక్కగా పెంచుకోవాలండి. 3 weeks తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా మొక్కలు పెరిగిపోతాయి అన్నమాట. చూసారా, ఇలా 4, 5 ఆకులు అనేవి ఇట్లా వచ్చేస్తాయి. ఇవి 3 weeks తర్వాత మొక్కలు, వంగ మొక్కలు. ఇందులో నేను సీడ్స్ వేస్తే వచ్చాయన్నమాట. ఈ స్టేజ్ లో మొక్కని ఖచ్చితంగా మనం ట్రాన్స్ప్లాంట్ చేయాలండి. నేను చూపిస్తాను చూడండి. 4 మొక్కలు ఉంటే చక్కగా ఒక ఫ్యామిలీకి సరిపోతుందండి. 4 మొక్కలు వచ్చేలాగా చూసుకుంటే చాలు. చూడండి, చూసారా, వేర్లు అనేవి ఇప్పటికే ఎంతో ఫాస్ట్ గా గ్రో అయిపోయి మనము లోపల మంచి పాటింగ్ మిక్స్ తీసుకున్నాం కాబట్టి వేర్లు చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో. ఈ స్టేజ్ లో మనం ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవాలి ఈ మొక్కని. చూడండి, ఒక టబ్ రెడీగా పెట్టుకున్నానండి. దీనికి ఏ సైజ్ టబ్ కావాలి ఏంటి చూపిస్తాను. మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం రండి. ఇక్కడ చూడండి, నేను స్టార్టింగ్ లో తెలియక ఇలాంటి పెద్ద టబ్బులోనే 2 పెట్టేదాన్ని. 2 పెడితే ఒకటి కూడా సరిగ్గా రాలేదనమాట. అంటే ఈల్డ్ అనేది సరిగా ఉండదు. మొక్క పెరుగుతుంది, కాయలు వస్తాయి, కానీ పెద్ద పెద్ద కాయలు రావు, ఈల్డ్ సరిగా ఉండదు. కాబట్టి ఈ సైజ్ టబ్ లో నేను చూడండి ఫ్రెష్ గా మనమే సీడ్స్ వేసి పెంచుకున్న వంగ మొక్క. చూసారా, 3 weeks వంగ మొక్కని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి వాటరింగ్ చేసుకుంటూ ఉంటే కరెక్ట్ గా 8 weeks కల్లా పూత అనేది స్టార్ట్ అవుతుందండి. అయితే మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఇదే టైంలో ప్రూనింగ్ కూడా చేసేయాలన్నమాట. ఇక్కడ చూడండి, దగ్గరికి చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ 4 ఆకుల మధ్య ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ఆకు అనేది వస్తుంది కదా, దాన్ని ఇలా పించ్ చేసేయాలన్నమాట. ఇలా పించ్ చేస్తే ఏమవుతుందంటే ఇలా ఇటు ఇటు ఈ చుట్టూ ఇట్లా స్టెమ్స్ వస్తాయి. ఈ చెట్టు అనేది, ఈ మొక్క అనేది ఇలా స్ట్రైట్ గా పెరగకుండా ఇలా సైడ్ కి స్టెమ్స్ వచ్చి చాలా ఎక్కువ పోత వస్తుంది. అలాగే వంకాయలు కూడా చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. కాబట్టి ప్రతి మొక్కకి 3 weeks తర్వాత మనం ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి.
మన గార్డెన్ లో ఉన్న వంగ మొక్కలు అయితే ఒకసారి చూడండి. ఈ వంగ మొక్కలు 2 years బ్యాక్ అండి. మనం మట్టి మిశ్రమం కలిపేటప్పుడు ఇందులో మట్టిని మనం తీయలేదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే చక్కగా పెద్దగా కాయలతో ఉన్నాయి కాబట్టి ఈ మొక్కలు ఏవి కూడా మనం మట్టి చేంజ్ చేయలేదు. ఓన్లీ ఎండిన బాగా మాగిన పశువుల ఎరువు మాత్రమే ఇస్తూ ఉన్నాము. అయితే కాప్ అనేది అయిపోయిందండి. ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా ఇట్లా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఈ పూత వచ్చిందంటే ఇంకా కాయలు బ్రహ్మాండంగా వస్తాయి. ఇప్పుడైతే చూడండి పూత మీద ఉంది ఈ మొక్క. అలాగే కొన్ని మొక్కలకైతే పూత అంతా అయిపోయింది. పూత అంతా అయిపోయిన తర్వాత ఆ మొక్కలను అయితే మనం స్టెమ్ కటింగ్ చేసేయాలి. ఇప్పుడు చూడండి ఈ మొక్కకి పూత అనేది అయిపోయింది, కాయలన్నీ కోసేసాం అనమాట. ఇలాంటి టైంలో మనం స్టెమ్ కటింగ్ చేసుకోవాలి. స్టెమ్ అంతా కటింగ్ చేసేస్తే అప్పుడు మళ్ళీ కొత్తగా పూత వచ్చి మళ్ళీ వంకాయలు స్టార్ట్ అవుతాయి అనమాట. అలాగే మన గార్డెన్ లో అయితే 4-5 రకాల వంగలు ఉన్నాయండి. ఇలా చూడండి ఈ విధంగా కాస్త పిందె మీద ఉంది. ఆకైతే చూడండి ఇట్లా అయిపోయింది కదా. ఇలా ఎందుకు అవుతుందంటే నేను ఉన్న మొక్కలు గార్డెన్ లో ఉన్న వంగ మొక్కలన్నిటిలో ఈ మొక్కని స్పెషల్ గా మీకు చూపిస్తున్నాను. వాటర్ ఎక్కువైనా అవ్వాలి లేకపోతే తక్కువైనా అవ్వాలన్నమాట. ఇలా అయినప్పుడు ఈ ఆకులు అనేవి ఇలా అయిపోతూ ఉంటాయి. అంతేకాదండి సరైన పోషకాలు అందక కూడా ఈ మొక్క ఇలా అయి ఉండొచ్చు. అందుకే నేను లాస్ట్ వీక్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఎరువు ఇచ్చాను అనమాట. బాగా ఎండిన మాగిన పశువుల ఎరువు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మెల్లగా పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా ఇలా పూత అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా ఈ విధంగా. నేను ఒక మొక్క మిగిలిపోతే ఇందులో పెట్టానండి. ఈ చిన్న బకెట్ లో పెట్టాను చూడండి. కానీ ఇది పెట్టి కూడా 2 years అవుతుంది. కానీ దీనికి అసలు సరిగా కాపే రాదనమాట. ఇది 2 years ఎంతో బ్రహ్మాండంగా కాపునిచ్చిన మొక్క అనమాట. అయితే దీనికి ఇప్పుడు పూతంతా అయిపోయింది. పూత అయిపోయి మొక్క మాత్రమే ఇలా ఉంది. దీనికి కారణం ఏంటంటే ఎరువులు సరిగా అందలేదు, వాటర్ సరిగా అందలేదు. అందుకే నేను లాస్ట్ వీక్ ఎరువులు ఇచ్చాను. ఇది మీకు చూపిద్దామనే ఇలా ఉంచానండి. ఇలా ఉన్న మొక్కల్ని మనం స్టెమ్స్ కట్ చేసేయచ్చు. ఇలా మొత్తం స్టెమ్స్ అంతా కట్ చేసేసుకుంటే చక్కగా ఫ్రెష్ గా మళ్ళీ అక్కడి నుంచి పూత వస్తుంది. 2 సంవత్సరాలు అయింది కదా. మనం అది భూమిలో అనుకోండి, భూమిలో నుంచి అన్ని రకాల పోషకాలు అందుతూ ఉంటాయి. చక్కగా 3 ఏళ్ళైనా వంగ మొక్క చక్కగా బతుకుతుంది, కాయలు ఇస్తుంది. మనం టబ్లో పెంచుకుంటున్నాం కాబట్టి ఇలా చేస్తే ఖచ్చితంగా మళ్ళీ చుట్టూ స్టెమ్స్ వచ్చి పూత వచ్చి కాయలు వస్తాయి అన్నమాట. ఇలా మనం స్టెమ్ కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇంకా వాటర్ విషయానికి వస్తే ఎప్పుడు కూడా మనం పెట్టిన మొక్క టబ్లో మాయిశ్చర్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. వాటరింగ్ చెక్ చేసుకుని పోస్తూ ఉండాలి ఎప్పుడు నీళ్లు. లేదంటే చాలా ఫాస్ట్ గా మొక్క ఆకులు ఒళ్ళిపోయి మనకి క్లియర్ గా తెలిసిపోతూ ఉంటుంది నీళ్లు సరిపోలేదు అనేది. మనం వర్షాకాలం అయితే 2 రోజులకు ఒకసారి చూసుకొని మాయిశ్చర్ చూసుకొని వాటర్ వేసుకుంటూ ఉండాలి. ఎండాకాలం అయితే 2 పూట్ల నీళ్ళు అయితే ఇవ్వాలి. 4 నుంచి 6 గంటల పాటు అయితే మాత్రం ఖచ్చితంగా ఎండ తగిలే ప్లేస్ లో మాత్రం ఈ టబ్స్ పెట్టుకోవాలండి. ఈ వంగ మొక్కలకి వచ్చే పెస్ట్లు ఏంటంటే మిల్లీ బగ్స్, కాండాన్ని తొలిచే పురుగు, ఇవి ఉంటాయి ఎక్కువ. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే గనక మిల్లీ బగ్స్ 4-5 మొక్కలకు వస్తే నేను కట్ చేసి పడేశాను తెలియక. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బూడిద. ఆ మిల్లీ బగ్స్ కానీ ఈ అఫిడ్స్ ఏ వచ్చినా కూడా బూడిద బెస్ట్ రెమెడీ అనమాట. బూడిద చల్లేసేసేయాలి. లేదంటే బూడిదని చేతిలోకి తీసుకొని ఎక్కడైతే ఆ మిల్లీ బగ్స్ ఉన్నాయో ఆ బూడిద వేసి ఇట్లా చేతితోనే ఇలా రుద్దుతూ మొత్తం తీసేయచ్చు అనమాట. ఇదిగో ఈ మొక్క అందుకోసమే నేను మీకోసం చూపిద్దామనే ఉంచానండి. ఇక్కడ చూసారా ఆకు వెనకాల ఇలా చూడండి. ఇక్కడ ఇదిగో ఇలా వస్తుంది అనమాట. నేను ఈ ఒక్క ప్రాబ్లమే ఫేస్ చేశాను. ఇలా వస్తుంది. ఈ ఆకునైతే తుంచేసి దూరంగా పడేయాలి. చూడండి నేనైతే కట్ చేస్తాను. ఇక్కడ వరకు కట్ చేసేసి మళ్ళీ వస్తుంది. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే ఇది బూడిద అనమాట. వర్షానికి కొంచెం తడిచింది. ఈ బూడిదని ఇట్లా బూడిదకి మాత్రమే ఇవి చనిపోతాయండి. ఒక రకమైన జిగటలాగా పట్టేసి ఉంటాయి అనమాట. ఇవి ఇలా బూడిదతో ఈ మిల్లీ బగ్స్ ని రుద్దితే పోతాయి అనమాట. అంతకు మించి వేరే ఏం లేదు. ఇది ఒక్కటే మనం చేయాల్సి. ఈ ఆకు చూసారు, ఈ ఆకు నిండా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆకుని అయితే తీసేయాలి. ఇదిగో ఈ ఆకు నిండా ఉన్నాయి. చూసారా కాయ స్టార్ట్ అయింది. ఈ ఆకుల్ని మనం దూరంగా పడేయాలన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో ఇవి. దీన్ని మనం చాలా దూరంగా పడేయాలి.
ఇది మనం ఇక్కడే పడేసాం అనుకోండి, ఈ పురుగులు స్ప్రెడ్ అయ్యి మన గార్డెన్ లో బెండ మొక్కలు చూడండి ఎంతో ఫ్రెష్ గా ఉన్నాయి. మన బెండ మొక్కలకు పట్టేస్తాయి, అలాగే టమాటాలకు పట్టేస్తాయి, మందారు ఉంటే వాటికి పట్టేస్తాయి. కాబట్టి వీటిని తీసి అవతల దూరంగా పడేసేయాలి. అదొకటి బాగా పడుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ ఆకు వెనకాల అప్పుడప్పుడు గుడ్లు పట్టి పురుగు వస్తూ ఉంటది. అలాంటి ఆకుల్ని ఇట్లా తుంచేసి ఆకుని దూరంగా పడేసేయాలన్నమాట. పురుగులు గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయి, ఈ పెద్దవి అయిపోయినాక ఎగిరిపోతూ ఉంటాయి, ఆకులకి పట్టుకుని ఉంటాయండి. అట్లా బూజులాగా పైన పట్టేసి ఉంటుంది కదా, బటర్ఫ్లై లాగా అట్లా ఎగిరిపోతూ ఉంటాయి. ఆ పురుగులు కూడా ఉంటాయి, అవి గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ గుడ్లు ఆకులు వెనకాల ఉండి అది కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. అలాంటి ఆకుల్ని ఏమైనా ఉంటే గనక మనం ఆకుల్ని తీసేసి దూరంగా పడేసేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మజ్జిగ, ఒక చిన్న టీ గ్లాస్ మజ్జిగ 1 లీటర్ వాటర్ లో వేసి స్ప్రేయర్ లో వేసుకుని చక్కగా స్ప్రే చేసేసేయాలి. ఆకులు మొత్తం పూత మీద ఉన్నప్పుడు మొత్తం అట్లా స్ప్రే చేసేసుకోవాలి. అలా స్ప్రే చేస్తే కూడా చాలా ఆకులు ఫ్రెష్ గా ఉంటాయి. అంతేకాదు ఇలాంటి పురుగులు అవి కూడా రాకుండా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చి దీనికి మనం ఎరువులు ఎప్పుడు ఇవ్వాలి? పూత స్టార్టింగ్ దశలోనే ఎరువు ఇచ్చుకోవాలండి. ఎప్పుడు కూడా వంగ మొక్కలకి పూత వస్తుంది, ఇంకా పూత స్టార్ట్ అవుతుంది అనగా మనం చక్కగా కావలసిన పోషకాలన్నీ ఇచ్చుకోవచ్చు. మీరు ఇప్పుడు బాగా మాగిన ఎండిన పశువులు ఎరువు ఇస్తుంటాను నేను. మీరు వర్మీ కంపోస్ట్ ఉంటే అది ఇచ్చుకోవచ్చు, మేక ఎరువు ఉంటే అది ఇచ్చుకోవచ్చు. లేదంటే ఏదైనా మీకు అందుబాటులో ఉన్నది మాత్రం పూత స్టార్టింగ్ దశలో ఎక్కువగా ఇవ్వాలన్నమాట. తర్వాత కాయలు వచ్చేస్తూ ఉంటాయి కదా, వంకాయలు స్టార్ట్ అయిపోయి వంకాయలు వస్తున్నప్పుడు మాత్రం మనం ఎక్స్ట్రా పోషకాలు ఇచ్చుకోవచ్చు. ఎలా? ఇప్పుడు కోడిగుడ్డు పొట్టు ఉంటుంది, అది ఇవ్వచ్చు. కాల్షియం, మెగ్నీషియం అవన్నీ అందుతాయి అనమాట. లేదంటే అరటిపండు తొక్కలు అంతా మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసేసి ఆ పేస్ట్ ని మధ్యలో నేను స్టార్టింగ్ లో వీడియోస్ లో చూపించాను, అన్ని మొక్కలకి ఇచ్చేదాన్ని. అలా తర్వాత ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒక 2 స్పూన్లు, ఒక వంగ మొక్కకు వచ్చి 2 స్పూన్ల అరటిపండు పేస్ట్ ఎరువుల వేర్ల మధ్యలో వేసి కొంచెం మట్టి తీసేసి ఈ టబ్ లో కాస్తే వేర్ల దగ్గరగా మట్టి తీసి ఆ పేస్ట్ వేసి పైన మట్టి వేసేసి వాటరింగ్ చేసేయాలి. అవి మనం కాయ దశలో ఇవ్వాలన్నమాట. అప్పుడు కాయలు చక్కగా వస్తాయి వంకాయలు. పూత దశలో మాత్రం ఈ బాగా మాగిన పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ మీ దగ్గర ఏ ఎరువు ఉంటే అది అందుబాటులో అది ఇచ్చుకోవాలి. అలా ఇస్తూ ఉండాలి. ఇంతేనండి మనం ఇచ్చే ఎరువులు అయితే ఇవి. వాటరింగ్ ఒకటి చెక్ చేసుకోవాలి, ఎండ బాగా తగిలే ప్లేస్ లో పెట్టుకోవాలి. పూత రాలిపోవడం ఒకటి బాగా జరుగుతూ ఉంటుంది. పూత రాలడం అనేది స్టార్టింగ్ లో ఒక్కసారి స్టార్టింగ్ లో మాత్రం మొక్క మనం పెట్టిన తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఫస్ట్ పూత కొంచెం రాలుతూ ఉంటదండి. నేను అది బాగా గమనించాను. ఫస్ట్ టైం పూత రాలుతుంది, ఒక్కోసారి ఒక్కొక్క మొక్కకి రాలదు. కొన్ని మొక్కలకి ఫస్ట్ పూత రాలుతుంది, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం కావాల్సిన పోషకాలన్నీ ఇచ్చుకుంటూ ఉంటే మళ్ళీ చక్క పూత నిలబడి కాయ వస్తుంది. మీరు పోషకాలు బాగా ఇవ్వాలన్నమాట. పూత రాలుతుంది అంటే దానికి తగ్గిపోయింది ఆహారం అని అర్థం చేసుకొని మంచి పోషకాలు ఇచ్చారంటే ఇంకా గట్టిగా పూత నిలబడుతుంది, కాయలు వస్తూనే ఉంటాయి. ఇంకా మనం వద్దన్నా వస్తాయండి వంకాయలు, కిలోలు తీసుకోవచ్చు. గార్డెన్ లో ఎప్పుడు కూడా ఎల్లో ఫ్లవర్స్ వచ్చే మొక్కలు పెట్టుకుంటే పాలినేటర్స్ అట్రాక్ట్ అయి వస్తాయి అనమాట గార్డెన్ కి. ఎప్పుడు కూడా అలా పెట్టుకోవాలి. మొక్కల మధ్యలో ఎల్లో ఫ్లవర్స్, బంతి అలాంటివి పెట్టుకుంటే పాలినేటర్స్ అట్రాక్ట్ అయి వచ్చి అప్పుడు మనకి పాలినేషన్ అవుతుంది. కీటకాలు ఇవన్నీ వస్తాయి కదా, రావడం వలన అవి ఈ ఫ్లవర్స్ మీద వాలి పుప్పొడిని అటు ఇటు స్ప్రెడ్ చేయడం వలన చక్కగా పాలినేషన్ అయిపోతుంది. సింపుల్ గా ఇవి మాత్రం ఫాలో అయ్యారంటే వంగ మొక్కలు ఎవరైనా సక్సెస్ అవుతారనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఈ మొక్కను పెట్టిన తర్వాత మనం 3 weeks లో ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఇలాంటి ఒక కర్ర అయితే ఖచ్చితంగా పాతి తాడు కట్టాలన్నమాట. దీన్ని స్ట్రైట్ గా అయ్యేలాగా చేసుకోవాలి. ప్లస్ బ్రూనింగ్, నేను చెప్పాను కదా, పిన్ చేసేసేస్తే స్టెమ్స్ ఇట్లా వస్తాయి. చూసారా ఎలా నేను బ్రూనింగ్ చేయబట్టే ఇట్లా స్టెమ్స్ వచ్చాయి. వంగ మొక్కలన్నిటికీ ఒక రోజు టైం పెట్టుకుని చక్కగా బ్రూనింగ్ చేస్తే ఇలా స్టెమ్స్ వచ్చి ఈ స్టెమ్స్ నిండా పూత వచ్చి కాయలు వస్తాయి అనమాట. అది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంతేనండి, ఇంతే. పెద్దగా నేనైతే ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏం లేవు. మిల్లీ బగ్స్ మాత్రం వచ్చాయని చెప్పాను కదా, అంతకు మించి నేనైతే ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. వంకాయలు చాలా ఎక్కువ కాపిస్తాయి అనమాట. మనం ఊహించని విధంగా కిలోలు వంకాయలు వస్తాయి. మరి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని మీకు చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఈ వీడియో షేర్ చేయండి. ఒక్కరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.